వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బాలనగర్ ఎక్సైజ్ సస్పెన్షన్ పైన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ స్పందించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైన్ షాపులు జీవో నంబర్ 2526 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, బాలనగర్ ఎక్సైజ్ సిఐ వేణుకుమార్లుకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కల్తీ కళ్ళ విషయంలో నిన్న సస్పెండ్ కావడం, అదేవిధంగా ఇలానే వ్యవహరిస్తున్న అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల వద్ద అనుమతులు లేకుండా నడుస్తున్న పర్మిట్ రూమ్ల వల్ల బార్ లైసెన్స్ ఉన్నవారు ఎంతో నష్టపోతున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ లో అమలవుతున్న సమయాన్ని జీహెచ్ఎంసీ లిమిట్ లో కూడా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా బెల్ట్ షాపుల పైన కూడా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, అవి ఇప్పుడు మద్యానికే కాకుండా మాదక ద్రవ్యాలకు కూడా అడ్డాగా మారాయని విమర్శలు చేశారు. అడ్డగోలుగా బెల్ట్ షాపుల నిర్వహణ, కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకుని వచ్చి తెలంగాణ లేబుల్లో నింపుతూ విక్రయిస్తున్నారని, వీటిని సైతం ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే తమ బార్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గతంలో మరిది మా బార్ల యొక్క సమస్యల గురించి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. 2 years నుండి మా యొక్క సమస్యలు కరోనా కానుండి నష్టాల్లో ఉన్నాం. ఇదే కాకుండా మరి మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు రౌండ్ టేబుల్ పెట్టిరు. ఈ పర్మిట్ రూమ్లో మా యొక్క సమస్యలు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మీటింగ్ పెడుతున్నారు, మా సమస్యల మీద స్పందించలేదు. ముఖ్యంగా ఏంటంటే, బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్లో ఒక వైన్ షాప్ టైమింగు అన్ని జిల్లాల్లో మరి 10 గంటల వరకు ఉంది, మార్నింగ్ 11 to 10 వరకు ఉంది. హైదరాబాద్లో 10 to 10 వరకు ఉంది కాబట్టి, 10 to 11 వరకు ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగా 10 గంటల వరకు చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ఈ పర్మిట్ రూమ్లో, వైన్ షాప్లో పర్మిట్ రూమ్ గతంలో మరి మేము చెప్తున్నాం, రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 2526లో ఉన్న జీవో నెంబర్ 100 square meter ఉండాలి. ఎలాంటి తినుబండారాలు లేకుండా, బెంచీలు కుర్చీలు లేకుండా మరి ఆ విధంగా ఉన్న రూల్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. కొత్త జీవో లేకుండా ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం, అది కూడా జరగలేదు. ఈ యొక్క ప్రతిరోజు ఈ మాకు లైసెన్స్ ఫీజు ఇయర్ మొత్తం కూడా దాంట్లో మొత్తం స్టేట్ మొత్తంలో మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్ వాళ్ళు మాకు ఇండివిజన్ ఇస్తున్నారు. అన్న బెల్ట్ షాపులకు బయటి రాష్ట్రాల నుండి వస్తుంది. ఈ బెల్ట్ షాపుల వల్ల గవర్నమెంట్ రెవెన్యూ కూడా పోతుంది, ఆలోచించట్లేదని మా దృష్టికి చెప్పారు. మేము కూడా చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం, మినిస్టర్ గారు ఇప్పుడైనా ఆలోచించి ఇలాంటి బెల్ట్ షాపులు హైదరాబాదులో గల్లీకి విచ్చలు విడికుండా మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మేము ఈ సిఐల గురించి తప్పుగా చెప్పట్లేదు, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. నిజమా అబద్ధమా, వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తారు. ఈరోజు ఆయనకు పనిష్మెంట్ అయింది, ఇలాంటి పనిష్మెంట్లే జరుగుతాయి. మరి అధికారులు వాళ్ళకు కలం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ అధికారాన్ని వాళ్ళకి ఎట్లా అంటే లైసెన్సులు అనే వాల్యూ లేకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్సైజ్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా మార్పు రావాలని మరీ కోరుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం ఇలాంటి దాన్ని అరికట్టాలి. మరి విచ్చలవిడిగా అయిపోయింది, ఇది లేకుండా అయిపోయింది. కాబట్టి సభాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ తొందరలో మరి ఈ యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారి, ఎక్సైజ్ కమిషనర్ గారికి, మరి సీఎం దృష్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖ్యంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడైనా ఈ వ్యవస్థను మార్పు చెందాలని, ముందు ఇలా జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.